మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అందరూ రాజీవ్ బాబు గారు నిజాయితీగా సంపాదించుకుని వచ్చారనుకుంటున్నారు. కానీ నిస్సహాయులైన ఇద్దరు ముసలి వాళ్ళని మోసం చేసి ఈ డబ్బు సంపాదించారని, పాపం ఆ డబ్బులు కుటుంబ ఖర్చుల కోసం ఉపయోగిస్తున్నారని ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఎంత బాధపడతారు. ముఖ్యంగా మావయ్య గారికి తెలిస్తే ఎంత కుమిలిపోతారు. లలిత, నేను స్నానం చేయాలి, నీళ్లు పెట్టు. ఎప్పుడే పెడతానండి. అసలు రాజీవ్ ఇలా వెళ్ళి వాళ్ళ జాబ్ ఇలా సంపాదించాడు? అది కూడా మొదటి రోజే శాలరీ ఇచ్చారా? ఇస్తే ఇచ్చారు. డబ్బులు ఇంత దుబారాగా ఖర్చు పెడుతున్నాడంటే అసలు తన ఉద్యోగం ఏమై ఉంటుంది? ఎక్కడ జాయిన్ అయి ఉంటాడో? పర్వాలేదురా, ఇంకా నేను సెట్ అయిపోయినట్టే. ప్రస్తుతానికి అందరి దృష్టిలో నేను కూడా సంపాదిస్తున్నాను. కాస్తో కూస్తో ఇప్పుడు నాకు కూడా గౌరవం దక్కుతోంది. సరే మరి, ఉంటాను. అభి, ఏంటి ఇలా వచ్చావు? ఏం కావాలి? మీతో ఒక విషయం గురించి మాట్లాడాలి. ఏ విషయం గురించి? మీరు చేస్తున్నది తప్పు బావగారు. తప్ప? నేనేం చేశాను? మనం కష్టపడి సంపాదించింది మనదవుతుంది. దాని గురించి ప్రశ్నించడానికి కానీ దాన్ని లాక్కునే అధికారం గాని ఎవ్వరికీ ఉండదు. కానీ మనమే ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదిస్తే దాని మీద మనకి అధికారం ఉంటుందా? అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఈ రోజు మీరు సంపాదించిన డబ్బు గురించి. మనుషుల్ని మోసం చేసి సంపాదించిన డబ్బు గురించి. నేనెవరిని మోసం చేయలేదు. అది నా కష్టార్జితం. కష్టార్జితమా? ముసలి వాళ్ళని మోసం చేసి లాక్కున్న డబ్బు కష్టార్జితమా? వాళ్ళు మిమ్మల్ని నమ్మితే ఆ నమ్మకాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించిన డబ్బు ఒక సంపాదన? ఈ విషయాలన్నీ నీకెలా తెలుసవి? ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను. మీరు చేసింది అంతా చూశాను. పాపం బావగారు, ఆ ముసలాళ్ళు ఇద్దరూ చాలా బాధపడ్డారు. లబో దిబోమని నా కళ్ళ ముందే కన్నీరు పెట్టుకున్నారు. కాని వాళ్ళకి మీ గురించి చెప్పలేని పరిస్థితి. అలా అని వాళ్ళ కష్టం తీర్చలేని పరిస్థితి. చెప్పడం అయిపోయిందా? ఇక నేను వెళ్తున్నాను. ఒక్క నిమిషం బావగారు. నిజానికి మీరు చేసిన పని నాకస్సలు నచ్చలేదు. అందుకే ఆ ముసలి వాళ్ల కన్నీళ్లకి కరిగి అక్కడే మీ పేరు చెప్పొచ్చు. కానీ మీ గురించి బయటకొస్తే కుటుంబం బాధపడుతుంది. ముఖ్యంగా అత్తయ్య, మావయ్య గారు. మీరు చేసిన పనికి చాలా కుమిలిపోతారు. వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక మీ విషయం బయట పెట్టలేదు. అయితే ఇప్పుడేం చేస్తావు? ఇప్పుడే వెళ్ళి అందరికీ చెప్తావా? అందరికీ మీ గురించి చెప్పేదాన్నే అయితే ముందే చెప్పేదాన్ని. కానీ నా ఉద్దేశం అది కాదు. మరేంటి నీ ఉద్దేశం? ఆ ముసలి వాళ్ళకి అన్యాయం చేస్తే పాపం బావగారు, ఆ డబ్బు పట్టుకెళ్ళి మళ్ళీ వాళ్ళకిచ్చేయండి. అభి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఒకసారి వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నాక మళ్ళీ తిరిగి వెళ్ళిస్తే వాళ్ళు సంతోషపడతారా? లేదు, మన మీద కక్ష సాధింపు చర్యకు దిగుతారు. పైగా నేను ఈ పని చేశానని తెలిస్తే ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకు కూడా తెలుసు కదా. అందువల్ల ఈ విషయం ఇక్కడితో వదిలేయటం మంచిది. మీరు వదలాలనుకున్నా నాకు వదలాలనిపించడం లేదు బావగారు. అభి, నీ మీద నాకెంతో అభిమానం ఉంది. నీ మీద ఎంతో గౌరవం ఉంది. ఇప్పుడు అవన్నీ కోల్పోయేలా చేయకు. ఇప్పుడు మీ అభిమానం కోసం, మీరిచ్చే గౌరవం కోసం
ఆ ముసలి వాళ్ళిద్దరి కన్నీళ్లకి సమాధానం చెప్పకుండా నేను సైలెంట్గా ఉండలేను. అయితే ఏంటిప్పుడు? విషయం బయటకొచ్చేలా చేస్తాను అంటావు. నేనొక ఫ్రాడ్ని అని అందరికీ నిరూపిస్తాను అంటున్నావు. అదే విషయం కానీ జరిగితే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. ఎవరికి దొరకనంత దూరం వెళ్ళిపోతాను. అప్పుడు మీరందరూ సంతోషంగా ఉండొచ్చు, అంతే కదా? బావగారు, అంత మాట అనకండి. మనందరం కలిసి బ్రతకాలనే మావయ్య గారి ఆశ. ఒక ఉమ్మడి కుటుంబంగా ఉంటేనే ఈ పరిస్థితుల్లో నుంచి మనం బయటపడగలమని మావయ్య గారి నమ్మకం. ఆ నమ్మకాన్ని మీరు ఒమ్ము చేయకండి. నువ్వనుకున్నట్టు జరగాలి అంటే నా గురించి బయటకు రాకూడదు. నా గురించి అందరికీ తెలిసిందా